హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణంలో 20వ అధ్యాయాన్ని గురించి చెప్పుకుందాం. జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావం విన్న తర్వాత వశిష్ఠుడితో, గురువర్య, కార్తీక మాస మాహాత్మ్యాన్ని ఇంకా వినాలని కోరికగా ఉంది. ఈ వ్రత మహాత్మ్యంలో ఇంకా విశేషాలు ఉన్నాయా అనే సందేహం కూడా కలుగుతోంది. ఈ నా సంశయ నివారణ కోసం మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయండి అని చెప్పాడు. ఆ మాటలకి వశిష్ఠుడు మందహాసంతో, ఓ రాజా, కార్తీక మాస మాహాత్మ్యం గురించి అగత్స్య మహామునికి, అత్రి మహామునికి జరిగిన ప్రసంగం ఒకటి ఉంది. దాన్ని వివరిస్తాను విను అని ఆ కథనాన్ని గురించి ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒకప్పుడు అగత్స్య మహర్షి అత్రి మహర్షిని చూసి, ఓ అత్రి మహాముని, నువ్వు విష్ణువు అంశతో పుట్టావు. కార్తీక మహాత్మ్యం నీకు ఆమూలాగ్రంగా తెలుసు కాబట్టి దాన్ని నాకు వివరించు అని కోరాడు. అప్పుడు అత్రి మహాముని, కుంభ సంభవ, నువ్వు అడిగిన ప్రశ్న వాసుదేవుడికి ప్రీతికరం, ఇంకా ఉత్తమమైనది కూడాను. కార్తీక మాసంతో సమానమైన మాసం కానీ, వేదంతో సమానమైన శాస్త్రం కానీ, ఆరోగ్య సంపదకి సాటి అయిన సంపద కానీ, అలాగే శ్రీమన్నారాయణుని కంటే వేరే దేవుడు కానీ లేడు. ఏ మానవుడైనా కార్తీక మాసంలో నదిలో స్నానం చేసినా, శివకేశవుల ఆలయాలలో దీపారాధన చేసినా, లేక దీపదానం చేసినా కలిగే ఫలితం అపారం. ఇందుకు ఒక ఇతిహాసం ఉంది, విను. త్రేతాయుగంలో పురంజయుడు అనే సూర్యవంశపు రాజు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. అతడు సమస్త శాస్త్రాల్ని చదివి పట్టాభిషిక్తుడై న్యాయంగా రాజ్యపాలన చేశాడు. ప్రజలకి ఎటువంటి ఆపదలు కలగకుండా పరిపాలిస్తూ ఉన్నాడు. అలా ఉండగా కొంతకాలానికి పురంజయుడు అమితమైన ధనాశ చేత, రాజ్యాధికార గర్వం చేత జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడయ్యాడు. దయాదాక్షిణ్యాలు లేకుండా దేవ, బ్రాహ్మణ మాన్యాలు లాక్కొని పరమలోభి అయ్యాడు. చోరుల్ని చేరదీసి వారి చేత దొంగతనాలు, దోపిడీలు చేయిస్తూ దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ఆ ధనంలో సగం వాటా తీసుకుంటూ ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తూ ఉన్నాడు. ఇలా కొంతకాలం జరిగేసరికి అతని దుర్మార్గాలు నలుదిక్కులా వ్యాపించాయి. ఈ వార్త కాంభోజరాజు విని రథ, గజ, తురగ, పదాతి సైన్యాన్ని సమకూర్చుకుని రహస్య మార్గంలో వచ్చి అయోధ్య నగరాన్ని ముట్టడించి 4 వైపులా శిబిరాల్ని నిర్మించుకుని నగరాన్ని దిగ్బంధం చేసి యుద్ధానికి సిద్ధపడ్డాడు. అయోధ్య నగరాన్ని ముట్టడించిన సంగతి చారుల వలన విని తెలుసుకున్న పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉన్నాడు. అయినా కానీ ఎదుటిపక్షం వారు ఎక్కువ బలవంతులుగా ఉండడం, తాను బలహీనుడిగా ఉండడం తెలిసి కూడా ఏ మాత్రము భయపడకుండా శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతుల్ని పురుకొల్పి చతురంగ బలాలతో కూడిన సైన్యంతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కోవడానికి భేరిని మ్రోగించి సింహనాదాన్ని కావిస్తూ మేఘాలు గర్జిస్తున్నట్లుగా హుంకరించి శత్రు సైన్యాల మీద పడ్డాడు. ఇలా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి వివరిస్తూ ఉన్నాడు. ఇలా ఈ రోజుకి కార్తీక పురాణంలో 20వ అధ్యాయం సమాప్తమైంది. తర్వాత భాగంలో 21వ అధ్యాయాన్ని గురించి చెప్పుకుందాం. హరి ఓం.